అన్నదాతగా డొక్కా సీతమ్మ ప్రపంచానికి ఆదర్శనీయురాలు అని శాసన మండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ అన్నారు. ఆదివారం కాకినాడ సత్కళా వాహినిలో ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ 193వ జయంతి వేడుకలను ఫిలాంథ్రోపిక్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ అద్దంకి రాజ్ ఆధ్వర్యంలో వర్ణధార హెల్త్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ నందిక మహాలక్ష్మి కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసన మండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ వంటి అన్నదాత మరలా జన్మించరని అన్నారు. ఆమె మన ప్రాంతంలో పుట్టడం మన అదృష్టమని కొనియాడారు. బ్రిటన్ రాజు తన పట్టాభిషేకానికి డొక్కా సీతమ్మ చిత్రపటాన్ని రప్పించుకోవడం ఆంధ్రులుగా మనకు గర్వకారణమని అన్నారు. అందుకే ఆమె పేరును రాష్ట్ర ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకానికి సీతమ్మ పేరు పెట్టినట్లు వెల్లడించారు. డొక్కా సీతమ్మ 5వ తరం వారసుడు డొక్కా భీమ వెంకట సత్య కామేశ్వరరావు మాట్లాడుతూ సీతమ్మ గారి వారసుడిగా తానెంతో గర్వపడుతున్నానని అన్నారు. సీతమ్మ పేరు నిలపడానికి తన వంతు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఏపీ ఎస్పీఎఫ్ కమాండర్ డాక్టర్ కొండా నరసింహారావు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ నేటి తరానికి ఆదర్శప్రాయురాలు అని అన్నారు. ఆకలితో అలమటించే వారికి అన్నం పెట్టాలనే స్పృహ కలగడం నిజంగా ఎంతో గొప్ప విషయమని అన్నారు. అది మహాత్ములకే సాధ్యం అవుతుంది అని అన్నారు. కిరణ్ కంటి ఆసుపత్రి చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ చిరస్మరణీయులు అని అన్నారు. అన్నార్థుల ఆకలి తీర్చిన సీతమ్మ స్త్రీ జాతిలో ఆణిముత్యమని కొనియాడారు. అనంతరం 20 మంది ప్రముఖులకు డొక్కా సీతమ్మ స్ఫూర్తి పురస్కారాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్ బడే గోవిందరావు, డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు, డాక్టర్ మాణికిరెడ్డి సత్యనారాయణ, జల్లి సుజాత, తలారి ఆనంద్, డాక్టర్ కాపుకంటి కోటి, రాయంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 3వ జయంతి సందర్భంగా ఈరోజు కాకినాడ మహానగరంలో ఆవిడ పేరిట కొన్ని స్ఫూర్తి పురస్కారాలు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్నటువంటి ప్రముఖ సాంస్కృతిక సేవా సంస్థ సత్కళా వాహినిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ గారు అటెండ్ అవ్వడం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల నుంచి 20 మందికి వివిధ రంగాల్లో ప్రతిభావంతులకి, ముఖ్యంగా సామాజికవేత్తలకు అన్నమాట, మేము ఈరోజు డొక్కా సీతమ్మ ఇన్స్పిరేషనల్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మా సంస్థ 2016 నుంచి ఫిలాంథ్రోపిక్ సొసైటీ ఆఫ్ ఇండియా రాజమండ్రిని కేంద్రంగా చేసుకుని జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతర్జాతీయంగా కూడా మలేషియా, దుబాయ్, థాయిలాండ్ దేశాల్లో కూడా ప్రవాస భారతీయుల సహకారంతో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా మన భారతదేశంలో పుట్టి మన జాతికి ఎవరైతే జాతిని ప్రభావితం చేస్తారో అలాంటి వ్యక్తులను కూడా మేము సత్కరించాలి, వాళ్ళ సేవల్ని భావితరాలకి తెలియజేయాలన్న ఉద్దేశంతో మా సంస్థ ప్రతి నెల ఏదో ఒక రూపంలో ఆంధ్ర, తెలంగాణ వ్యాప్తంగా మేము ఎన్నో కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. ఈరోజు కాకినాడ మహానగరంలో సత్కళా వాహినిలో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సుమారు 20 మందికి డొక్కా సీతమ్మ ఇన్స్పిరేషనల్ అసలుగా వదాన్యురాలు అలనాటి డొక్కా సీతమ్మ గారికి జయంతి ఉత్సవాన్ని ఇక్కడ అత్యంత అద్భుతంగా ఫిలాంథ్రోపిక్ సొసైటీ వాళ్ళు, రాజమండ్రి వాళ్ళు, అద్దంకి రాజా గారి యొక్క నేతృత్వంలో ఇక్కడ అవార్డ్స్ ఇవ్వడం జరిగిందండి. దీనికి డొక్కా సీతమ్మ గారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొనడం మరింత విశేషం. మరి ఈ యొక్క అవార్డులు దాదాపుగా 20 మంది పైగా వివిధ నిష్ణాతులకి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఇక్కడ అవార్డులు బహుమతి చేశారండి. ఇందులో మేము గర్విస్తున్నామంటే సత్కళా వాహిని సంకురాత్రి మంజరీ సంగీత కళాశాల నిర్మించి మాకు ప్రోత్సహించిన శ్రీకిరణ్ ఫౌండేషన్ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ గారు కూడా డొక్కా సీతమ్మ గారి అవార్డు రావడం మరి చాలా అదృష్టంగా మా పద్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్ గారికి అవార్డు లభించడం పట్ల మేము చాలా గర్వపడుతున్నాం. అలాగే మా సంస్థలో సత్కళా వాహిని సంస్థలో కూడా కొన్ని విశిష్ట కార్యక్రమాలు నిర్వహించిన శ్రీమతి గుజ్జారి కాత్యాయని గారికి, శ్రీమతి గంపా కృష్ణవేణి గారికి కూడా ఈ అవార్డ్స్ లభించడం మాకెంతో గర్వకారణంగా ఉంది. మరి పేరున అక్కడ నిత్యాన్నదానం కూడా జరుగుతున్నది. పొన్నం రాజేశ్వరి గారికి నిత్యాన్నదాన పథకంలో వారికి, అలాగే శ్రీమతి ఈ కుంజికాలక్ష్మి గారికి ఈ ప్రత్యేక ప్రశంస అవార్డుని ఈ సొసైటీ వాళ్ళు అందించడం మేము చాలా గర్వపడుతున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అవార్డు విజేతలకు, మరి మా సభ్యులకు, అభిమానులకి అందరూ కూడా